ఉంటుంది కాబట్టి కాస్త గుండె నిబ్బరం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు ఎప్పుడైనా ఒక చిన్న పిన్నిస్ గుచ్చుకున్న సందర్భం ఏమైనా చూస్తుంటారా? అఫ్కోర్స్ ఎవరో ఒకరికి ఏదో ఒక సందర్భంలో ఒక చిన్న ముళ్ళైనా గుచ్చుకుని ఉంటుంది. ఎంత పెయిన్ ఉంటుంది? అవును, అనుభవించే ఉంటాం. అదే ఒక మనిషి తలలో ఒక సూది గుచ్చితే అబ్బా అంటాం, రెండు పా. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే పైన టైటిల్ మీకు రన్ అవుతోంది కాబట్టి. యువతి తలలో 70 సూదులు. నమ్మగలరా? అదిగో ఆ సూదులే, మీరు చూస్తున్నారుగా, ఆ సూదులే. కనీసం నమ్మగలమా? ఒక మనిషి శరీరంలోకి ఒక సూది, 2 సూదులు చొచ్చుకెళ్తేనే ఎంతటి ఆ నరకాన్ని అనుభవిస్తాం. అలాంటిది 70 సూదులా? ఇంతకీ ఎవరు చేశారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒడిశాలో తాంత్రిక పూజల్లో ఇంతటి దుర్మార్గం బయటపడింది. దారుణం కూడా కాదు, దానికి మించినే చెప్పుకోవాలి. యువతి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఓ బాబా చేసిన ఈ పని. యువతి మానసిక పరిస్థితి బాగోలేదు అని చెప్పి బాబా దగ్గరికి తీసుకువెళ్ళడమే ఆ తండ్రి చేసిన పొరపాటు. యువతికి దెయ్యం పట్టిందంటూ తాంత్రిక పూజలు చేయడం మొదలెట్టాడు ఆ బాబా. మంత్రవైద్యం పేరుతో యువతి తలలోకి సూది తర్వాత సూది, సూది తర్వాత సూది, సూది తర్వాత సూది, అలా 70 సూదులు గుచ్చేశాడు. ఇది కొన్ని నెలల పాటు జరిగింది. అవును, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీ తల మీద ఒక్కసారి చేయి పెట్టుకొని చూడండి. ఒక చిన్న పిన్నీసు గుచ్చుకుంటేనే, ఒక చిన్న పిన్నీసు లేకపోతే గొడుగుకి సంబంధించి ఆ చివరి తగిలితేనే అబ్బా అని చెప్పి ఆ పెయిన్ ఎంత నొప్పిగుంటుంది, ఎంత భారంగా ఉంటుంది. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అందులో మానసిక పరిస్థితి బాగాలేదు అనే మాట వినిపిస్తోంది. అసలే ఎంతో ఒక మానసిక క్షోభను అనుభవిస్తూ ఉండొచ్చు వాళ్ళకి తెలియకుండా ఎంత పెయిన్ అనుభవిస్తారు. దాని మీద మళ్ళీ ఇటువంటిది ఒక్కసారి విజువల్లో చూడండి. కొన్ని నెలల పాటు సూదిని తలలో జొప్పించాడు ఆ బాబా. యువతి ఆరోగ్యం విషమించింది. దీంతో ఆసుపత్రిలో చేర్చారు ఆ తల్లిదండ్రులు. దీంతో ఆ ఆసుపత్రి వైద్యులు స్కాన్ చేశారు. సిటీ స్కాన్తో యువతి తలలో సూదులు గుర్తించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, అయ్య బాబోయ్, ఎన్ని సూదులా అంటూ కూడా వాళ్ళు షాక్ గురయ్యారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించారు. అవును, 2 గంటల పాటు విరామం లేకుండా శ్రమిస్తే 70 సూదులు బయటకు తీశారు డాక్టర్లు. ఎంత షాక్ గురై ఉంటారు వాళ్ళు. ఆ తల్లిదండ్రులు ఇంకెంత షాక్ గురై ఉంటారు. తాంత్రిక బాబా తేజ్ రాజ్ రాణాని అరెస్టు చేశారు పోలీసులు. కటకటాలోకి తోసేశారు ఏకంగా. ఒడిశాలోని బలంగీర్ జిల్లా సింధేకిలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 40 కాదు, ఏకంగా 70 సూదులు ఒక యువతి తలలో ఒక బాబా జొప్పించడం అంటే మన దేశంలో మూఢనమ్మకాలకి ఇంకా ఆ మూలాలు ఏ స్థాయిలో బలంగా ఉన్నాయో అర్థమవుతోంది. నిజంగా ప్రతిదానికి ఒక పరాకాష్ఠ ఉంటుంది. బహుశా ఆ పరాకాష్ఠను మించిన పరాకాష్ఠ అనేది చెప్పుకోవాలేమో. ఇంతటి మూఢనమ్మకమా? ఒక మనిషి మానసిక పరిస్థితి బాగాలేకపోతే ఎవరో బాబా చెప్పారని చెప్పి, ఎవడో చెప్పాడని చెప్పి, ఇలాంటి సందర్భంలో ఒక మాట వస్తూ ఉంటుంది. ఆ బాబాకి అన్ని మహిమలుంటే ఆయన ఎందుకు ఎక్కడ ఉంటాడు? ఇది కదా క్వశ్చన్ చేసుకోవాల్సింది. కానీ ఆ తల్లిదండ్రులు పాపం తమ బిడ్డ మానసిక పరిస్థితి బాగుపడుతుందేమో, మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందేమో, ఆ ఒక్క ఆశే ఆ తల్లిదండ్రుల ఆ బిడ్డ పాలిట శాపంగా మారింది. పాపం ఒక్కసారి ఆలోచించండి, ఎంత క్షోభించుంటుంది. ఒక్కొక్క సూది జొప్పించినప్పుడు దట్టు తలలో పా
తలుచుకుంటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఎటువంటి శిక్ష వేయాలి అనేది ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అనేది ఒక్కసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? ఇటువంటి మూఢనమ్మకాలకు సంబంధించి పీక్స్లో ఉన్న సందర్భాలు గతంలో కూడా మనం చూసాం. కొంతమంది తాము కాళ్ళతో తొక్కేస్తే రోగాలు పోతాయంటూ కొంతమంది బాబాలు, వీళ్ళేం బాబాలు, వీళ్ళు అక్కడి నుంచి పుట్టుకొస్తారు, అప్పటికప్పుడు పుట్టుకొచ్చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా జనాలు కూడా నమ్మేస్తూ ఉంటారు. అరే ముఖ్యంగా ఆ బాబా ఏంటి, ఏం చేశాడు గతంలో, ఆ మనిషి ఎవరు, గతంలో ఏం చేసేవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేయడం, ఇలా తలలో గుండు సూదులు జొప్పించుకోవడం, ఇది బహుశా తలలో కాదు, బహుశా ప్రతి హృదయంలో గుచ్చిన మాటనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా మేల్కోవాలి, సమాజం మేల్కోవాలి, మూఢనమ్మకాలకు సంబంధించి స్వస్తి పలకాలి. నమ్మకం ఉండొచ్చు, కానీ మూఢనమ్మకం పనికిరాదు. అది ఇంతటి పరాకాష్ఠకు చేరకూడదు, మనిషి ప్రాణాలు తీసేంత స్థితికి చేరుకోకూడదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. యువతి తలలో 70 సూదులు గుచ్చిన ఆ సందర్భానికి సంబంధించి ఒడిశాలో తాంత్రిక పూజల్లో ఈ దారుణం బయటపడింది. యువతి ప్రాణంపైకి తీసుకొచ్చారు. అవును, యువతి ప్రాణంపైకి ఇటువంటి ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చాడనే చెప్పుకోవాలి ఓ బాబా. యువతి మానసిక స్థితి బాగోలేదని బాబా దగ్గరకు తీసుకువెళ్ళాడు తండ్రి. యువతికి దెయ్యం పట్టిందంటూ తాంత్రిక పూజలు చేశాడు ఆ బాబా. మంత్రవైద్యం పేరుతో యువతి తలలో సూదులు జొప్పించాడు ఆ బాబా. కొన్ని నెలల పాటు సూదుల్ని తలలో జొప్పిస్తూనే ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అలా 70 సూదులు జొప్పించాడంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ముందుగా బాబాకి సైకాలజీ ఏంటనేది ఒక పరీక్ష చేయాలి. ఏంటా పరాకాష్ట, ఎంత క్రూరతమా? ఒక మనిషి తలలో సూది జొప్పిస్తే తగ్గిపోతాయా? నమ్మేస్తామా? ఎంతటి అంటే విజ్ఞానంలో దూసుకుపోతున్నాం అనుకున్న సందర్భంలో ఇంకా ఇక్కడే ఉన్నాం మనం అని ఇంకోసారి మనల్ని మనం హలో హలో గురు, మేల్కోవాలి గురు అనే ఒక మాటని ఇక్కడ మనకి పలకరిస్తోంది. సిటీ స్కాన్లో యువతి తలలో సూదులు గుర్తించారు పోలీసులు. ఎందుకంటే యువతి ఆరోగ్యం విషమించింది, దాంతో ఆసుపత్రికి వెళ్లారు తల్లిదండ్రులు. సిటీ స్కాన్లో యువతి తలలో సూదులు గుర్తించారు పోలీసులు. ఇన్ఫ్యాక్ట్ ఆ రిపోర్ట్కి సంబంధించి చూసిన తర్వాత కూడా పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా డాక్టర్లు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు కూడా షాక్ గురయ్యారు. మరి ముఖ్యంగా 2 గంటల పాటు శ్రమించి 70 సూదులు బయటకు తీశారు డాక్టర్లు. తాంత్రిక బాబా తేజ్ రాజ్ రాణాని అరెస్టు చేశారు పోలీసులు. ఒడిశాలోని బలంగీర్ జిల్లా సింధేకెలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటువంటి ఘటనలకు ఎటువంటి శిక్ష పడాలి? అఫ్కోర్స్ లీగల్గా ఎలాగా శిక్ష ఉంటుంది, కానీ ఏం చేస్తే మనం ఇటువంటి వాటిని కంట్రోల్ చేయగలం? మరీ ముఖ్యంగా మీ జిల్లాల్లో కావచ్చు, మీ ప్రాంతాల్లో కావచ్చు, ఇటువంటి మూఢనమ్మకాలు ఏవైనా ఉన్నాయా? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఆయా జిల్లాలకు కావచ్చు, ఆయా ప్రాంతాలకు సంబంధించి వీటిలో ఈ అంశాలకు సంబంధించి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురిచేయడం మా ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త గుండె నిబ్బరం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు ఎప్పుడైనా ఒక చిన్న పిన్నిస్ గుచ్చుకున్న సందర్భం ఏమైనా చూస్తుంటారా? అఫ్కోర్స్ ఎవరో ఒకరికి ఏదో ఒక సందర్భంలో ఒక చిన్న ముళ్ళైనా గుచ్చుకుని ఉంటుంది. ఎంత పెయిన్ ఉంటుంది, అవును, అనుభవించే ఉంటాం. అదే ఒక మనిషి తలలో ఒక సూది గుచ్చితే అబ్బా అంటాం, 2 పా. అలాంటిది 1 కాదు 2 కాదు,
ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే పైన టైటిల్ మీకు రన్ అవుతోంది కాబట్టి. యువతి తలలో 70 సూదులు.